ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 53వ అధ్యాయము 1వ వచనము. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయువదురు, మేలు చేయువాడొక్కడునూ లేడు. హల్లెలూయా. ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు లేడు అనేసి, నా కుటుంబంలో శ్రమలు అనేసి, కన్నీరు అనేసి, ఎన్ని రోజులు నాకు గర్భఫలం ఇవ్వకోకుండా ఉంటాడు, ఎన్ని రోజులు నేను అప్పుల బాధ చేత బంధింపబడి ఉండాలి, నా సేవ ముందుకు వెళ్ళడం లేదే, నా సంఘం నన్ను పోషించడం లేదే, నా సంఘం నన్ను భరించడం లేదే, ఎందుకు ప్రభువా నాకు ఇన్ని కష్టాలు, నా ద్వారానే అనేక మందికి చేస్తూ ఉన్నావు, నా కుటుంబంలో ఎందుకు ఇట్టి కార్యాలు జరగలేదు అనేసి ఈరోజు నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా. అయితే ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నటువంటి మాట, బుద్ధిహీనులు తమ హృదయములో దేవుడు లేడు అనేసి అనుకుంటారంట. హల్లెలూయా. ఈరోజు ఎన్ని చేసినప్పటికీ మోషే భక్తుడు ఇశ్రాయేలు ప్రజలని ఆ యొక్క బానిసత్వపు బ్రతుకు నుంచి, ఆ యొక్క కృంగిపోయినటువంటి జీవితం నుంచి, కన్నీటి జీవితం నుంచి బయటికి తీసుకొని వచ్చినప్పటికీ కూడా మోషే కనాను దేశంలో అడుగు పెట్టలేకపోయాడు. ఈరోజు నీ సనుగుల ద్వారా, నీ యొక్క గొనుగుల ద్వారా దేవుడు లేననేసి నీ హృదయంలో అనుకుంటూ, మేలు చేయకోకుండా కీడును తలంచుతూ ఈరోజు నువ్వు జీవిస్తూ ఉన్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా. ఆ రోజు కానాను దేశంలోకి మోషే వెళ్ళలేకపోయాడు. ఈరోజు నీవు పరలోక రాజ్యానికి వెళ్తావో వెళ్ళవో ఒక్కసారి పరీక్షించుకో. ఈరోజు నీ హృదయం ఆలోచన చేస్తూ ఉందేమో, నీ సమస్యలను బట్టి, నీ యొక్క ఇరుకులను బట్టి, నీ ఇబ్బందులను బట్టి దేవుడు లేడు అనేసి అనుకుంటా ఉన్నావేమో. అయితే నీ హృదయాన్ని మార్చుకోమని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అట్టి రీతైనటువంటి కృపా కనికరము ప్రతి బిడ్డకి అనుగ్రహించబడును గాక. ఆమేన్. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. చివరి ప్రార్థన. మిక్కిలి ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలయ్యా. ఈరోజు మా హృదయములలో దేవుడు లేడు అనేసి ప్రభువా మేము అనుకుంటా ఉన్నామేమో. మా హృదయాలను మీరు పరిశోధించేటువంటి దేవుడవై ఉంటుండగా మీరు సరిచేయమని, గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.